దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రస్తుత విద్యా విధానాన్ని సమూలంగా మార్చాలన్నారు బిఎన్ రావు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బిఎన్ రావు. విద్యా వ్యవస్థ అంతా ప్రస్తుతం పాస్ ఫెయిల్ మీదే ఆధారపడి ఉందని ఈ విధానంలో మార్పు రావాలన్నారు. దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానాన్ని రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి స్కిల్ డెవలప్మెంట్ విద్యా విధానాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలన్నారు. ఈ మేరకు ప్రస్తుత విద్యా విధానం నిరుద్యోగ సమస్య పరిష్కారాలపై కరీంనగర్లో చర్చ జరిగింది. పలువురు మేధావులు నిరుద్యోగులతో డాక్టర్ బిఎన్ రావు ఈ చర్చా గోష్ఠి నిర్వహించారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ అంతా కూడా కేవలం పాస్ ఫెయిల్ మీదనే ఆధారపడి ఉంది. అంటే పాస్ పర్సెంటేజ్ ఎంత అనేది దాని మీదనే కేంద్రీకృతమైంది. ఇది సమూలంగా కరికులం మార్చాలి, సిలబస్ మార్చాల్సిన అవసరం ఉంది. ఇందాక వక్తలు చెప్పినట్టు ఒక యూనిఫామ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయాలి. రాష్ట్రంలో కాదు, దేశం యావత్తు కూడా. తర్వాత ఈ క్యారికులం సిలబస్ మార్చి ఎట్లాంటి సిలబస్ ఇంట్రొడ్యూస్ చేయాలంటే, ప్రవేశపెట్టాలంటే ఉద్యోగాలకు అవసరమయ్యే శిక్షణ, విద్య, సిలబస్సు, స్కిల్ డెవలప్మెంటు, నైపుణ్యము ఇవ్వాలి. దానికి అనుకూలంగా ఎట్లాంటి విద్య ప్రవేశపెడితే ఉద్యోగాలు వస్తాయో దాన్ని అనుసరించి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. అది ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఇక నిరుద్యోగ సమస్య అంటే ఈ దేశంలో ఒకవైపు ఏమో చదువుకున్న యువత, ఇంకొక వైపు ఏమో నిరుద్యోగ సమస్య. ఈ రెండింటికి ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది? సాధారణంగా అయితే ఏ దేశంలో అయినా కూడా చదువుకున్న యువత ఎంత ఎక్కువ ఉంటే అంత ఉద్యోగ కల్పన జరగాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ మన దేశంలో అది లేదు, దానికి భిన్నంగా ఉంది. సో ఈ రెండింటినీ కూడా, అంటే చదువుకున్న యువతకి దానికి సమాంతరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన దేశం అందరి మీద ఆధారపడి ఉంది. ఈ విషయం మీదనే చర్చించడానికి ఈరోజు సమావేశం ఏర్పడింది.